భూలోకంలో మన మనుషులమై పుడుతున్నాం. ఏం జీవితం మనది అంటే కల్లరి బొమ్మయో కాలమునొల్ల, అద్దె కొంపల బోలు ఆలోకమిల్ల, ఇంటి దొంగల బోలు కొడుకు నొల్ల, ఎందుకీ భోగము ఎందుకీ మురుపు, ముందు చావు ఉండగా మురియగనేలా. మనం ఇక్కడికి భూలోకానికి ఎందుకు వచ్చినామంటే ఓ ఇంట్లో కిరాయి ఉండేవాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. అటువంటి లోకం మనం ఇక్కడికి దిగింది. ఎప్పుడు వెళ్ళగొడితే అప్పుడు వెళ్ళిపోవాలి. అది కల్లరి బొమ్మ. ఈ మనసు ఎప్పుడు ఒక్క రకంగా ఉండనే ఉండదు. ఓసారి గుడికి పోవాలనిపిస్తుంది, ఓసారి పెళ్లికి పోవాలనిపిస్తుంది, ఓసారి ఎటు పోకుండా ఇంట్లోనే కూర్చోవాలనిపిస్తుంది. కల్లరి బొమ్మలో కాయముల పోని పోదామని మన మనసున్నా కొంతమందికి ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శరీరము సహకరించదు. అద్దె కొంపల బొల్లో ఆలోకమిల్ల. ఇక్కడికి దిగి వచ్చిన తర్వాత మనం ఇంట్లో కిరాయి ఉన్న వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు పోవాలి, లేదా మనకి ఇష్టం లేకపోయినా పోవాలి. మన జీవితము అటువంటిది. పోనీ ఇంత ఉండి ఇంత డబ్బు సంపాదిద్దామంటే దొంగలు ఎట్లాగైతే ధనాన్ని ఎత్తుకపోతారో మనం సంపాదించిన సంపాదన మన పుత్రుడు పట్టుకొని పోతారు. కొడుకుల బొల్ల. మన మనసు కూడా ఊరుకోదు. ఉపవాసం నుండి ఆస్తిపాస్తులన్నీ జమ చేసి కొడుకు ఇస్తే వాడు సుపుత్రుడైతే పర్వాలేదు, కుపుత్రుడైతే కష్టం. కొడుకుల ఎందుకు ఈ భోగం ఎన్ని రోజులు అనుభవిస్తాం, ఈ భోగం ఎన్ని రోజులు ఈ సుఖం అనుభవిస్తాం. ఎప్పటికైనా ఎక్కడికి పోయేవాళ్ళం మనం? ముందు చావు ఉండగా మురియనేలా. ఎట్లాగో ఉంది, మనం పుట్టినప్పుడే మన రాతలో రాసినాడు పుట్టిన డేటు పోయే డేటు. అది ఎప్పుడు వస్తుందని మనకు తెలియదు కాబట్టి మనం ప్రశాంతంగా రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం అనుకుంటాం. అది ఉత్సవం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. అటువంటి జీవితంలో అమ్మవారి యొక్క ఉద్ధరింపడానికి అమ్మ ఎన్నో లీలలు చేసింది అయ్యో లోకం మీద. అటువంటి లీలలే సాక్షాత్తు కుమారస్వామి చెప్తున్నాడు. భగవత్యాకృతం మిదం అని. ఏదైతే భగవంతుడి యొక్క కథ ఉందో, ఎవరైతే భాగవతోత్తములు ఉంటారో, భగవంతుడు తప్ప ఇంకా ఏది లేదని నమ్ముతారు, వాళ్ళను భాగవతులు అంటారు. అటువంటి భాగవతుల కథలు ఎన్నో ఉన్నాయి లోకంలో. ఋతువాక్కు అనేటువంటి ఒక మహర్షి. ఇంతసేపు మనం విన్నది ఏదో ఒక రాజు కథ విన్నాం, ఒక బ్రాహ్మణుడి కథ విన్నాం. రాజు తపస్సు చేయలేడు, బ్రాహ్మణుడు తపస్సు చేయలేడు, సంసారంలో ఉన్నాడు కనుక. మహర్షికి మాత్రం నిరంతరం తపస్సే. వాళ్ళు గృహస్థంలో ఉన్న, వానప్రస్థంలో ఉన్న, బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళ తపస్సు ఎప్పుడూ నిరంతరం సాగుతూనే ఉంటుంది. అటువంటి ఋతువాక్కుకు ఆయన భార్య వాళ్ళిద్దరూ ఒక వనంలో ఉంటే వాళ్ళకు ఒక కుమారుడు జన్మించినాడు. ఆ జన్మించినటువంటి ఒక కుమారుడు దినదిన ప్రవర్ధమానం అవుతుంటే ఏళ్ళు వస్తున్నాయి. ఉపనయన సంస్కారం చేసినాడు. చేసిన ఒక్కరోజు సంధ్యావందనం చేయడు, ఒక్కరోజు తల్లిదండ్రులకు దండము పెట్టడు, ఒక్కరోజు ఇంట్లో వండినటువంటి ఒక వంటను తినడు. కాలం గడుస్తూ ఉంటే పాపం వీళ్ళంతా బాధపడిపోతున్నారు. చివరికి తల్లిదండ్రులకు ఏమనిపించింది అంటే వీడు పుట్టకపోయినా బాగుండేది అనే స్థితికి తల్లిదండ్రులు వచ్చినాడు ఒక కొడుకును చూసి. మరి నిజంగా మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే సుపుత్రుడు పుడితే కులం అభివృద్ధి చెందుతుంది, కుపుత్రేణ కులం నష్టం, కుపుత్రేణ హతం యశః, కుపుత్రేణ హచామాత్ర దుఃఖం నిరయయాతన. ఇంట్లో ఉండేటువంటి ఒక కొడుకు గనక చెప్తే వినకపోతే ఆ ఇల్లు మొత్తం దేనితోటి సమానం? నరకంతో సమానం. ఇట్లా పాపం వీళ్ళు ఋతువాక్ అనేటువంటి ఒక మహర్షి ధర్మపత్నితో కూర్చొని రోజు ఆలోచన చేస్తూ వీడు పుట్టకపోయినా బాగుండేది. కుపుత్రేణ్ వయో నష్టో జన్మ నష్టం కుభార్యయ, కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం ఖుద అంటుంది శాస్త్రం. నాకు ఒకవేళ మంచి పుత్రుడు కనుక పుట్టకపోతే కీర్తి పడిపోతుందట ఆ వంశం. ఒకవేళ కుపుత్రుడే కనుక ఉంటే ఎన్ని నష్టాలు కలుగుతాయో, ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలియదు. అటువంటి పుత్రుడిని మనం కన్నాం, ఏం పాపం మనం చేసి ఉంటాం. ఇది ఈ జన్మలోగా పూర్వజన్మలోగా ఇంకా ఎప్పటికని చెప్పి ఎప్పుడు వీడు పుట్టినాడో పుట్టిన నాటి నుంచి ఒక్కరోజు కూడా తల్లిదండ్రులకు సుఖం లేదు. ఏదో వ్యాధితోటి బాధపడుతున్నారు, మానసికంగా శారీరకంగా ఆర్థికంగా బాధపడుతూ ఉంటే
దుఃఖిస్తూ ఉండే